ఈడికి ఎత్తారు కప్పు, ఈడికిన పవన్ కళ్యాణ్కి ఎత్తారు, టీ కప్ ఎత్తారు ఈడికి. హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ అండి. అప్డేట్స్ ఏంటంటే మనకి ఈ వారం లేదనుకుంటే నెక్స్ట్ వారం మనకి సీక్రెట్ రూమ్ అయితే ఓపెన్ అయితే అవుతుందన్నమాట. మరి సీక్రెట్ రూమ్లోకి ఎవరు వెళ్ళబోతున్నారు అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా అనాలిసిస్ అయితే చెప్తానండి. యాక్చువల్గా నిన్న టాస్క్ మనకి ఏం పెట్టారంటే మనకి రీతు చౌదరి గారికి, అలాగే మనకి దమ్ము శ్రీజ గారికి, ఫ్లోరా షైనీ గారికి టాస్క్ అయితే పెట్టారు కదా. నాకేమనిపించిందంటే ఎక్కువగా ఫ్లోరా షైనీ కాకుండా, దమ్ము శ్రీజ కాకుండా ఈ టాస్క్లో ఎక్కువగా విన్నర్ అయ్యే ఛాన్సులు మనకి ఏంటంటే రీతు చౌదరి గారికి ఎక్కువైతే ఉన్నాయి కాబట్టి ఈ టాస్క్ స్పెషల్గా ఆవిడ కోసమే డిజైన్ చేసి పెట్టారు అని అయితే నాకైతే అనిపించింది అనమాట. అందుకే మీరు పోయిన ఎపిసోడ్ చూసుకున్నట్లయితే బిగ్ బాస్ చికెన్ ముక్కలు కూడా పంపించి గట్టిగా అయితే బలంగా అయితే ఉంచాడు మన రీతు చౌదరికి. ఇక్కడ రీతు చౌదరి విన్ అయితే మనకి 4th వీక్ జరిగే ఎలిమినేషన్ ప్రాసెస్ అయితే తారుమారు అయితే అవుతుందండి. ఇద్దరైతే ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు అయితే ఖచ్చితంగా అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే వీడియోలోకి వెళ్తా, ఫస్ట్ ఇది చెప్పి వీడియోలోకి వెళ్తా, దానికి దీనికి లింక్ ఉంది, ఓకేనా. అయితే మనకి రీతు చౌదరి ఇమ్యూనిటీ పవర్ తెచ్చుకుంది అనుకోండి, ఇక్కడ ఇద్దరైతే ఎలిమినేట్ అయితే ఛాన్సులు అయితే ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసరికి ఆర్మీ పవన్ కళ్యాణ్, ఇంకోటి వచ్చేసరికి మనకి ఇంకా ప్రియా గారు, ఇద్దరినైతే ఎలిమినేట్ చేసి బయటికి పంపించేస్తాడు. ఒకవేళ ఈ ముగ్గురిని ఈ ఇద్దరిని కాకుండా త్రిబుల్ ఎలిమినేషన్ చేశారనుకోండి, మాస్ మ్యాన్ హరీష్ గారు ఖచ్చితంగా ఎలిమినేషన్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది, ఓకేనా. మాస్ మ్యాన్ హరీష్ గారు ఖచ్చితంగా ఎలిమినేట్ ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు ముగ్గురిని కూడా అవుట్ చేసేసి వీళ్ళిద్దరి వల్ల ఏ కంటెంట్ రాదు, ప్రియా గారి వల్ల రాదు, అలాగే ఆర్మీ పవన్ కళ్యాణ్ పులిహార కలపడం తప్ప ఏ కంటెంట్ రాదు. కాబట్టి వీళ్ళిద్దరిని బయటికి దొబ్బిమని మన మాస్ మ్యాన్ హరీష్ గారిని లోపల పంపించేసి మొత్తం సిచ్యువేషన్ అసలు ఎలాగుంది అని చెప్పేసి 2 రోజులు పరిశీలించి దాని తర్వాత మాస్ మ్యాన్ హరీష్ని దింపుతారేమో అని చెప్పేసి అయితే నా ప్లాన్ అయితే అనుకుంటున్నాను అనమాట. ఇది జరగచ్చు, లేదనుకుంటే ఇంకోటి కూడా జరగచ్చు అనమాట. ఏంటంటే మనకి కామనర్స్ 4 అయితే వచ్చారు కదా, అనూష రత్నం గారు, అలాగే మనకి నాగప్రశాంత్, అలాగే మనకి సయ్యద్ షకీబ్ గారు, అలాగే మనకి ప్రియా గారు కదా, దివ్య నిఖిత గారు అయితే వచ్చారు కదా. ఏంటంటే ఒక కామనర్ని లోపలికి ఎంటర్ చేసిన తర్వాత ఇంకా ముగ్గురు కామనర్లోని ఎవరు ఎంటర్ అవుతారంటే మనకి దివ్య నిఖిత గారిని సీక్రెట్ రూమ్ పంపించే ఛాన్స్ ఆర్ వెరీ 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 హై. ఎందుకంటే ఈవిడ ఆటని బాగా అనాలిసిస్ చేయగలదు, ఆట బాగా ఆడగలదు, ఈవిడ బయట నుంచి బాగా ఆట చూసిన వ్యక్తి అనేది నాకైతే ఎక్కువగా అయితే అనిపిస్తుంది అనమాట. ఒకరు మాస్ మ్యాన్ హరీష్ ఛాన్స్లు అయితే ఉన్నాయి, లేదనుకుంటే మనకి దివ్య నిఖిత గారు సీక్రెట్ రూమ్కి వెళ్ళే ఛాన్స్లు అయితే వెరీ 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 హై. ప్రోమో అనాలిసిస్ కూడా ఈ వీడియోలో చెప్పేస్తాను చూడండి. ముందుగా మనకి అనూష రత్నం గారు, అలాగే మనకి దివ్య నిఖిత గారు, నాగప్రశాంత్, షాకిబ్ గారు అయితే 4 అయితే కూర్చుంటారు అనమాట. బిగ్ బాస్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తారనమాట. వీళ్ళ 4లో బిగ్ బాస్ హౌస్లోకి ఎవరైతే ఎంటర్ కావాలి అనుకుంటున్నారో మీరే డిసైడ్ చేయండి అని అయితే అంటారు. మొత్తం సెలబ్రిటీస్కి, కామనర్స్ అందరూ కూడా వీళ్ళ 4 అయితే ఇలా కూర్చుంటారు అనమాట. ఒక్కొక్కరు వచ్చేసి అయితే మనకైతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తారనమాట. దీంట్లో నాగప్రశాంత్ ఇచ్చింది నాకైతే పెద్దగా ఏం అనిపించలే. ప్రోమో కట్లో ఏమంటాడంటే, నేను బయట 2 షేడ్లుగా ఉండేవాడిని, నాకు 2 స్టార్లు వచ్చాయి అని అయితే అంటాడు. అదెందుకు ఇప్పుడు? అదే అయిపోయిన చరిత్ర. నీకు 2 స్టార్లు వచ్చాయా, 3 స్టార్లు వచ్చాయా అని అయిపోయిన చరిత్ర. ఎక్కడన్నా సరే గట్టిగా మాట్లాడాలి కదా. నేను వస్తే డబల్ ఫేస్గా ఆడుతాను అంటాడు. నాకైతే ఏమి అనిపించలా. నెక్స్ట్ దమ్ము శ్రీజ గారు లేచి ఈవిడ ఆడుతుందని ఎక్కువ కాన్ఫిడెన్స్, లేదనుకుంటే ఈవిడ కప్పు కొట్టేస్తుందని ఎక్కువ కాన్ఫిడెన్స్, లేదనుకుంటే ఈవిడ ఆడి విధానం పబ్లిక్ వేరే విధంగా వెళ్తుంది, మంచిగా వెళ్తుంది అని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెన్స్. కానీ ఒక క్వశ్చన్ అయితే అడుగుతుంది మనకి, వచ్చారు కదా 4 అయితే క్వశ్చన్ అయితే అడుగుతుంది అనమాట. క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళల్లో అంటే సెలబ్రిటీస్లో కానీ టెండెంట్స్లో కానీ ఎవరిని స్వాప్ చేస్తారు అని చెప్పేసి అయితే అంటారనమాట. దీంట్లోనే మనకి అనూష రత్నం గారు టప్ అని అయితే లెగిస్తారనమాట. నేను నిన్నే స్వాప్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఏదన్నా ఒక పుండు మీద పుండు వచ్చిందంటే మన శరీరానికి, దానికి పిన్నిస్తూనే నీ ఈగో సాటిస్ఫాక్షన్ అయ్యే వరకు ఆ పుండుని అయితే అలా గుచ్చుతూనే ఉంటావు పిన్నిస్తోటి. అదైతే నాకు అస్సలు నచ్చలేదు, అలా చేయకూడదు అని అయితే అంటుంది అనమాట. నిన్నే స్వాప్ చేసేస్తాను అయితే అంటుంది అనమాట. నోరు మూసుకొని కూర్చుంటుంది దమ్ము శ్రీజ. అలాగే మనకి దివ్య నిఖిత గారు ఒక ఆన్సర్ అయితే చెప్తారు, టూ గుడ్ అని అయితే నాకైతే అనిపించింది అనమాట. నేను ఏంటంటే కన్నింగ్గా ఉండను, ప్రతి దాంట్లోకి వేలు పెట్టను, ప్రతి దాని విషయాలు దోర్చను, నాటేది నేను ఆడుకుంటాను, చాలా తెలివితేటలుగా ఆడుతాను. ఇంకోటి ఏంటంటే ఎవరన్నా సరే నా దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు నేను వాళ్ళ విషయాలు ఏమి ఎత్తను అని చెప్పేసి అయితే దాంట్లో ఉన్న తాత్పర్యం నేను చెప్తున్నానండి. ఆవిడ ఇంకో విధంగా అంటది, కాకపోతే ఆ దానిలో ఉన్న ఇన్నర్ ఫీలింగ్ తాత్పర్యం అయితే ఈ విధంగా అయితే చెప్తారనమాట. నెక్స్ట్ మనకి షకీబ్ గారు అయితే వస్తారు. షకీబ్ గారు వచ్చిన తర్వాత ఎవడైతే క్వశ్చన్ అడుగుతారనమాట, అసలు మీరు ఎందుకు వచ్చారో నాకు అర్థం కావట్లేదు, నాకు అవకాశం దాకా
నాకు అవకాశం దొరక్క నేను బయటనంతా కూడా నేను బాధపడుతున్నాను. సో మీకు అవకాశం వచ్చింది, మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? అసలు బిగ్ బాస్ హౌస్కి మీరు ఎందుకు వచ్చారంటే దాంట్లోనే మన కెప్టెన్ బ్యాచ్ తగిలించుకున్న డిమాండ్ పవన్ ఏంటంటే నేను కప్పు కొట్టడానికి ఏదో వచ్చారు బాబు, ఇచ్చేస్తారు బాబు, కప్పు కొట్టడానికి నేను వచ్చాను అని ఏంటో అంటాడు. ఈడికి ఎత్తారు కప్పు, ఈడికిన పవన్ కళ్యాణ్కి ఎత్తారు, టీ కప్ ఎత్తారు ఈడికి. నిజంగా సాగిబ్ గారు కరెక్ట్గా ఇది ఇచ్చాడు అనమాట. నాకు ఎందుకు అంటే నాకు నాగప్రశాంత్ వెళ్ళినా సరే పెద్ద ఏం ఇంట్రెస్టింగ్ అయితే కనిపించలే. కాకపోతే అనూషారత్నం గారు లేదనుకుంటే మనకి షాకిబ్ గారు వీళ్ళిద్దరు మాటలు ఎక్కువగా ఫోకస్ అయితే అయ్యాయి వీడియోలోనే. దివ్య నిఖితారు కూడా మనకి గేమ్ అయితే అనాలిసిస్ చేసి ఆడుతుంది కానీ కాకపోతే మనకి ఫిజికల్ టాస్క్లోని వాడికి ఆడలేదు. ఎందుకంటే మనకి L4 L డిస్క్ మేడం గారికి డ్యామేజ్ మనకి అగ్ని పరీక్షలో చెప్పింది కదా. సో ఏంటంటే ఈ విధంగా అయితే మనకి ఉండబోతుంది అనమాట. మొత్తం సీక్రెట్ రూము అలాగే ప్రోమో అనాలిసిస్ చేశాను. ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఖచ్చితంగా అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయగలరు. ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మోర్ అప్డేట్స్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. బాయ్.